ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాలలపై వివక్ష చూపుతూ వర్గీకరణ చేస్తా అని అనడం తగదని, గతంలో చంద్రబాబు చేసిన ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టివేసిందని, ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకం, సీఎం చంద్రబాబు జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తానని అంటున్నాడని మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య హైదరాబాద్లో మాల మహానాడు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలపడం జరిగింది. మాల మహానాడు డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఆ రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తే సుప్రీంకోర్టు ఇది చెల్లదని తీర్పిచ్చిందని కూడా నీకు గుర్తు. ఆ గుర్తుండి మాలలు చంద్రబాబు నాయుడు ఓడించిన గతి కూడా నీకు గుర్తుంది. అందు గురించనే నీవు ఎస్సీ వర్గీకరణ చేస్తే గాన మేము మొత్తం తిరగవాడి నీకు ఎదురుదాడి కూడా చేసే అవసరం ఉంది. మాలలు 70 లక్షల ఉన్న మాలలకు నీవు వర్గీకరణ చేస్తా అని నీవు మాట ఇచ్చడం అంటే నారా చంద్రబాబు నాయుడు నీవు అన్న మాట వెనక్కి తీసుకో. వర్గీకరణ కాదు, వర్గీకరణ చేస్తాను వాళ్ళు ఎంతోమంది అయిపోయిండ్రు. నీవు ఇంకా వర్గీకరణ చేస్తా అంటే కన్నా బాగుండదు. చెలో విజయవాడ మొత్తం అంబేద్కర్ విగ్రహాల కాడ నిరసన తెలపాలని పిలుపునిస్తుంది మాలమానాడు. ఆంధ్రప్రదేశ్ మాలమానాడు పెద్ద ఎత్తున నిరసన చేసి శాంతియుతంగా చేయాలి. మాలల్లారా కదిలి రాండ్రి, మనకు వచ్చే ముప్పు నారా చంద్రబాబు నాయుడుతోటే ఉందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు 10 గంటల నుండి నిరసనలు తెలుపుతాం. అంబేద్కర్ విగ్రహాల కాడ నిరసనలు తెలిపి నారా చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పే రోజులు వస్తున్నాయని కూడా మేము మనం చేస్తున్నాం. ఆంధ్రకు మొత్తం కమిటీకి ఫోన్లు చేసి మొత్తం రాయలసీమ కానీ మన కడప కానీ అదేవిధంగా విజయవాడ కానీ విశాఖపట్నం మొత్తం అందరితోటి మాట్లాడి మొత్తం తీర్పిచ్చినాం. ఇవాళ అత్యవసర సమావేశంలో తీర్మానం చేసిన వారిని కూడా మనం చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.